నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద ఏపీ తెలంగాణ మధ్య మరోసారి జల వివాదం రాజుకుంది. సాగర్ కుడి కాల్వ గేట్లు ఎత్తి నీటిని తీసుకునేందుకు ఏపీ అధికారులు చేసిన ప్రయత్నాన్ని తెలంగాణ ఇంజనీర్లు అడ్డుకున్నారు. కృష్ణా నది యాజమాన్య బోర్డు నుంచి ఎలాంటి ఉత్తర్వులు లేకుండానే గేట్లు ఎలా తెరుస్తారంటూ అడ్డుకోవడంతో ఇరు రాష్ట్రాల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఏపీ జలవనరుల శాఖ అధికారులు నాగార్జున సాగర్ కుడి కాల్వ గేట్లను ఎత్తేందుకు ప్రయత్నించారు. తమ రాష్ట్ర తాగునీటి అవసరాల కోసమే నీటిని విడుదల చేసుకుంటున్నామని వారు వాదించారు. అయితే కృష్ణా బోర్డు అనుమతి లేకుండా గేట్లు తెరవడానికి వీల్లేదని తెలంగాణ ఇంజనీర్లు స్పష్టం చేయడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. గేట్లు ఎత్తడం సాధ్యం కాకపోవడంతో ఏపీ ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకుంది. ప్రస్తుతం సాగర్లో 535 అడుగుల నీటి మట్టం ఉండడంతో కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తిని ప్రారంభించి దాని ద్వారా 2000 క్యూసెక్ల నీటిని తమ కాల్వకు విడుదల చేసింది. దీనికి ప్రతిగా తెలంగాణ కూడా వెంటనే స్పందించి సాగర్ ఎడమ కాల్వ గేట్లు ఎత్తి 2000 క్యూసెక్ల నీటిని విడుదల చేసింది. వాస్తవానికి ఇరు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలపై ఇటీవల బోర్డు సమావేశంలో ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో నీటి విడుదలపై బోర్డు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. ఈ నేపథ్యంలో ఏపీ ఏకపక్షంగా నీటిని తీసుకోవడంపై తెలంగాణ అధికారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ఇవాళ కృష్ణా బోర్డుకు అధికారికంగా ఫిర్యాదు చేయనున్నట్లు వారు తెలిపారు. గతంలో 2023 నవంబర్లో కూడా ఇదే తరహా వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.